everyone. Last video అయితే MySQL ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో మనం క్రియేట్ డేటాబేస్, టేబుల్, ఇన్సర్ట్ రికార్డ్స్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ సెకండ్, క్రియేట్ డేటాబేస్, ఎంప్లాయీ అనే డేటాబేస్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఏం లేదు, సిస్టమ్ మాత్రమే ఉంది స్కీమాలో. సో ఇది క్రియేట్ చేస్తున్నాను. సో రో క్రియేటెడ్. ఇప్పుడు జస్ట్ ఇది రిఫ్రెష్ చేస్తే మనకి ఎంప్లాయీ అనేది క్రియేట్ అయిపోయింది స్కీమా. ఓకే, ఇక్కడ చూసుకుంటే టేబుల్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవి ఉన్నాయి కదా. సో నెక్స్ట్ థింగ్, మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ తీసుకుంటే ఎంప్లాయీస్. ఇందులో మనం ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, ఇవి నెంబర్స్ కదా, వీటిని మనం ఇంటీజర్ అని రాస్తాం. అదే క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనేది ఉంది అనుకోండి, ఇది ఒక క్యారెక్టర్. సో లేకపోతే నెక్స్ట్ క్యూఏ ఇంజనీర్ అని ఉంది కదా, ఇది క్యారెక్టర్స్ కదా. సో వీటికి మనం ఏం రాస్తామంటే, వీటికి మనం వ్యార్ అని రాస్తాం. ఓకే, ఇందులో మనకు డిఫైన్ చేసేటప్పుడు SQL లో ఇది అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంప్లాయీస్ వెళ్ళాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం. ఎంప్లాయీ ఐడి యాజ్ ఎ ఇంట్, బికాస్ అది నెంబర్ కాబట్టి ఇంట్గా మనం తీసుకున్నాం. ఓకే, ఈ ఎంప్లాయీ ఐడిని మనం ప్రైమరీ కీగా తీసుకున్నాం, ప్రైమరీ కీ. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది మనకు అనిల్ అనేది కాబట్టి వ్యార్కార్. ఓకే, సో ఇది ఎన్ని ఉండొచ్చు, లెంత్ అనేది ఒక 50 పెట్టుకుందాం మాక్సిమం. నెక్స్ట్ ఎంప్లాయీ రోల్. ఓకే, సో ఎంప్లాయీ రోల్ వ్యార్కార్. ఓకే, సో ఇది కూడా లెంత్ 50. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ. సో ఎంప్లాయీ శాలరీ అనేది మనకు నెంబర్స్ లో వస్తాయి కాబట్టి దాన్ని ఇంటీజర్ గా డిఫైన్ చేద్దాం. సో నెక్స్ట్ ఎనఫ్ సరిపోతుంది, తర్వాత మీద యాడ్ చేసుకున్నాం కావాలంటే ఇప్పుడు. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో ఇది ఫెయిల్యూర్ అయింది. ఎందుకు ఫెయిల్యూర్ అయింది? నో డేటాబేస్ సెలెక్టెడ్, సెలెక్ట్ ద డిఫాల్ట్ DB. సో మనం ఏం చేయాలంటే, టేబుల్ తర్వాత స్కీమా డాట్ టేబుల్ నేమ్ రాయాలి. అంటే స్కీమా ఏంటి మనకు? ఎంప్లాయీ. సో ఎంప్లాయీ డాట్. సో ఇప్పుడు రన్ చేసి చూడాలి. సో ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. సరే ఇది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే టేబుల్స్ ఎక్స్పాండ్ చేస్తే ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ అయింది. అందులో కొంచెం డ్రాగ్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ రోల్, శాలరీ. ఇక్కడ చూసుకుంటే ఇంట్ వ్యార్కార్ ఇంట్. ఓకే, సో ఇక్కడ మనము ఈ స్కీమా అనేది ఎవ్రీ టైం ఇలా రాయకుండా దీనికి మనం ఏం చేసుకోవచ్చు అంటే, యూస్ ఎంప్లాయీ. అంటే ఈ స్కీమాని మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసే స్క్రిప్ట్స్ లో, ఓకే, SQL క్వరీలో మనం ఎవ్రీ టైం స్కీమాని మెన్షన్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. యూజ్ ఎంప్లాయీ అంటే ఒకసారి 1 టైం రాస్తే సరిపోతుంది. సో దీనికి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి యూజ్ ఎంప్లాయీ. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ టైం మనకి స్కీమా డాట్ టేబుల్ రాయని అవసరం లేదు, డైరెక్ట్ టేబుల్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్. సో మనము డేటాబేస్ క్రియేట్ చేసాం అంటే స్కీమా, నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ, ఎందులోకి ఇన్సర్ట్ చేయాలి, మనము ఎంప్లాయీస్ అనే టేబుల్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఏం ఇన్సర్ట్ చేయాలి? వాల్యూస్. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి 1. ఓకే, నెక్స్ట్ వ్యార్కార్ ఎప్పుడైతే ఉన్నా కానీ ఇప్పుడు మనం సింగిల్ కోడ్ లో రాయాలి. సో వ్యార్కార్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ అనిల్. సో మీరు ఏది కన్సిడర్ చేయాలంటే, ఎంప్లాయీ ఐడి ఈ కాలము, ఎంప్లాయీ నేమ్ ఈ కాలం, నెక్స్ట్ ఎంప్లాయీ రోల్. ఓకే, రోల్ ఏంటి, క్యూఏ ఇంజనీర్. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ. ఓకే, శాలరీ ఇంటీజర్ కాబట్టి సో డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో ఇది మనం బిఫోర్ ఎగ్జిక్యూషన్ కన్నా ముందు మనం ఒక సెలెక్ట్ క్వరీ రాద్దాం. అసలు ఆ టేబుల్లో ఎంప్లాయీస్ అనే టేబుల్లో డేటా ఏముంది చెక్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్లో అసలు డేటా ఏముందో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఉన్నాయి, ఎంప్టీ డేటా ఉంది, అసలు డేటా లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 రో ఎఫెక్టెడ్, అంటే ఈ డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సరే చెక్ చేద్దాం మనం. క్లిక్ ఆన్ ఇట్. చూడండి ఎంప్లాయీ ఐడి 1 రో యాడెడ్. ఓకేనా, సో సిమిలర్ గా మనము ఇలా మల్టిపుల్ రోస్ అనేవి, అంటే మన డీటెయిల్స్ వాల్యూస్ అనేవి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏది ఇన్సర్ట్ క్వరీ యూజ్ చేసుకుని. సో ఈ టాపిక్ లో మనం ఏం తీసుకున్నాం, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ స్కీమా ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ క్వరీ, బేసిక్ క్వరీ. ఇది సెలెక్ట్ స్టార్ అంటే దీని మీనింగ్, స్టార్ మీనింగ్ ఆల్ అనమాట. అంటే ఆ టేబుల్ లో ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు రిట్రీవ్ చేస్తుంది.